వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకోసమే ఈ వీడియో. ఎందుకంటే ఈ సీజన్లో అంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, అదేవిధంగా తర్వాత చలికాలం వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో నిద్ర లేవగానే అరికాలలో మంటలు, చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయి అని చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి షుగర్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ వస్తూ ఉంది. మరి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంది? సో ఆల్కహాల్ తీసుకుంటే వస్తుంది అంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మధురిమా నాయుడు గారు. అసలు ఆల్కహాల్కి, ఈ అరికాలలో మంటలు, చేతుల్లో తిమ్మిర్లకి ఉన్న ఇంటర్లింక్ ఏంటనేది మేడం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వచ్చేసి కేపీహెచ్బిలోని పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. మ్యామ్, ఆఫ్ ది రికార్డ్ మీరు నాతో చెప్పినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను చాలామంది డాక్టర్లతో ఇంటర్వ్యూలు చేసినప్పుడు డయాబెటిక్ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది, లేదు అని అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అన్నారు. లేదు మందాగే వాళ్ళకి కూడా వస్తుంది అని చెప్పేసి మీరు అన్నారు, ఒక బాంబు బెల్చేశారు. సో ఇప్పుడు వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి, ఎందుకు ఇది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఇట్లాంటి సింటమ్స్ ఎందుకు కనపడతా ఉంటాయి? ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే ఒక లివరే కాదండి ఇష్యూ వచ్చేది. బికాస్ ఆల్కహాల్ అనేది ఒక పెద్ద న్యూరోటాక్సిన్ అనే చెప్పాలి. బికాస్ అది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మన నర్వ్ స్ట్రక్చర్ తీసుకుంటే దాని చుట్టూ ఒక మైలిన్ షీత్ అనేది ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఏంటంటే ఆల్కహాల్ అనేది ఒక పెద్ద న్యూరోటాక్సిన్ కాబట్టి సో ఆ డైరెక్ట్గా న్యూరోటాక్సిన్ వెళ్ళి మన మైలిన్ షీత్ ఆఫ్ నర్వ్ని డ్యామేజ్ చేసింది అనమాట. ఎప్పుడు కూడా నరాన్ని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, మీకు షాక్ కొట్టేస్తుంది, మీకు తిమ్మిరి వచ్చినట్టు, మొద్దుబారినట్టు, మంటలు రావడం, బాగా మంటలు రావడం అనేది జరుగుతుంది అనమాట. బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ద ఫీట్ కానీ అట్లా జరుగుతుంది. కొన్నిసార్లు ఆల్కహాల్ ఆపేసిన తర్వాత కూడా విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు. వాళ్ళలో కూడా కోవిడ్ టైంలో మనం చూసాము, చాలా వరకు షవర్ అయిపోతా, వణికిపోతా ఉంటాం. అవునవును. ఈ ఆల్కహాల్ డెఫిషియన్సీ వల్ల కూడా ఏమవుతుందంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి వైటమిన్స్ కూడా అబ్జార్ప్షన్ రేట్ తగ్గిపోద్దండి. మెయిన్గా వైటమిన్ B1, B6, B12 కూడా ఈ యొక్క అబ్జార్ప్షన్, స్టోరేజ్ ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల కూడా ఏంటంటే మీకు ఈ వైటమిన్స్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ నర్వ్ హెల్త్, సో ఇవన్నీ కూడా డెఫిషియన్సీ వచ్చేసి మీకు ఇది కూడా రావచ్చు అనమాట, న్యూరోపతి లాగా. మంటలు రావడం. మొత్తానికి ఎక్కువగా నిద్ర లేచి పాదం కింద పెట్టగానే అసలు మామూలుగా ఉండదు మ్యామ్. తిమ్మిర్లు వచ్చేసేస్తా ఉన్నాయి, నడవలేకపోతా ఉన్నాం, నమ్నెస్ అంటూ ఉంటారు. అంటే ఒక ఆల్కహాల్ అనే కాదండి, చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది డయాబెటీస్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏజ్ ప్రోడక్ట్స్ అంటారు కదా, అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ప్రోడక్ట్స్ అనేవి ఆ నర్వ్ దగ్గరికి వెళ్ళి అక్యుములేటెడ్ డ్యామేజ్ చేయడం వల్ల, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంకో రీజన్ వల్ల కూడా ఏంటంటే మనకి నర్వ్ డ్యామేజ్ ఇలా బర్నింగ్ ఫిట్ రావచ్చు అనమాట. అండ్ ఫస్ట్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే వైటమిన్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉన్నాయా, B1, B6, B12, ఫోలేట్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే చెప్పాను కదా మీకు ఆల్కహాల్. ఇంకో రీజన్ ఏంటంటే థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉండడం వల్ల కూడా దెర్ ఈస్ ఛాన్స్ అనమాట. ఈ థైరాయిడ్లో కూడా ఏంటంటే మెయిన్గా మెటబాలిజం అనేది తగ్గిపోవడం వల్ల ఈ నర్వ్ మన బాడీలో ఉండే సెల్సే కాకుండా నర్వులో ఉన్న సెల్స్ కూడా మెటబాలిజం తగ్గిపోయి ఇరిటేషన్ అయ్యి కొన్నిసార్లు థైరాయిడ్లో కూడా స్వెల్లింగ్ అనేది ఎక్కువైపోయి అలాంటి కండిషన్స్లో కూడా నర్వ్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల కూడా మనకి బర్నింగ్ ఫిట్ రావచ్చు అనమాట, తిమ్మిర్లు, మొద్దుబారడం. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే సయాటిక్ నర్వ్ కంప్రెషన్ అనమాట. కొన్నిసార్లు నడుము నుంచి మీకు చెప్పాను కదా, స్లిప్ డిస్క్ అంటే డిస్క్ ప్రొలాప్స్ అయినా కానీ ఆ డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తిడి పడడం వల్ల ఏంటంటే కాలంతా తిమ్మిర్లు రావడం, మొద్దుబారడం, మంట పెట్టడం కూడా జరుగుతుంది. ఏదైనా కానీ నరువుని ఇరిటేట్ చేస్తే వచ్చేదే ఈ బర్నింగ్ ఫిట్, తిమ్మిర్లు, మొద్దుబారడం అనమాట. అండ్ ఇంకొకటి కొన్నిసార్లు క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఏమన్నా ఉన్నా కానీ, లివర్ ఫెయిల్యూర్ ఉన్నా కానీ టాక్సిన్స్ అనేవి బాడీలో అక్యుములేట్ అవుతాయి కాబట్టి ఫిల్ట్రేషన్ కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి అలాంటి వాళ్ళలో కూడా ఈ బర్నింగ్ ఫిట్ రావచ్చు, తిమ్మిర్లు, మొద్దుబారడం రావచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా కీలవాతంలో కూడా మెయిన్గా ఇలాంటి కండిషన్ చూస్తాం. ఎందుకంటే మ్యామ్ నేను ఇప్పుడు మీతో ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి రీజను, నాకు తెలిసిన పర్సన్ అంటే మా రిలేటివ్స్లోనే ఒకరు నాకు కాల్ చేశారు. సో నాకు ఇదే ప్రాబ్లం ఉంది కానీ ఆల్కహాల్ అలవాట్లేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను వచ్చేసేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు. సో ఇది నరాలకు సంబంధించిందా, లేకపోతే జనరల్ ఫిజిషియన్కి చూపించాలా, లేకపోతే ఆర్థో దగ్గరికి వెళ్ళాలా అని చెప్పేసి అంటున్నారు. సో నర్వ్ డాక్టర్ దగ్గరికి అంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకున్నారు, అయినా తగ్గలేదు. దాని తర్వాత మళ్ళీ ఫైనల్గా తెలిసి వచ్చింది ఏంటంటే
ఈ ఎముకల అరుగుదల అవ్వడం వల్ల అది నవ్వు మీద కంప్రెస్ పడేసేసి ఈ పెయిన్ వస్తుందంట, అంటే ఇట్లా తిమ్మిర్లు రావడం కూడా. యా, ఇప్పుడు మీకు అది చాలా లెస్ ఛాన్స్ అండి. ఫస్ట్ అయితే ఇప్పుడు అంటే న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ తగ్గలేదంటే మా దగ్గరికే రావాలి, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి. సో ఇవన్నీ రీజన్స్ అండి. ఫిజిషియన్ని మీట్ అయినా, న్యూరాలజీ డాక్టర్ని మీట్ అయినా కానీ తగ్గలేదంటే నెక్స్ట్ మమ్మల్ని చూడాలి కంపల్సరీ. కీళ్ళవాతం వల్ల కూడా ఇది వస్తుంది. యా, కీళ్ళవాతం వల్ల కూడా ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే మెయిన్గా ఇట్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీలో ఉన్నని అటాక్ చేసిద్ది అనమాట. ఇది ఆటో ఇమ్యూన్ అంటారు. అయినా మామూలుగా మన ఇమ్యూన్ సిస్టమ్ మనం కాపాడుతుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని నర్వ్ని డ్యామేజ్ చేసిద్ది. సో నర్వ్ని డ్యామేజ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా మందికి ఇంకా ముదిరిపోయి 50-60 ఇయర్స్కి పాపం ఈ టిబియల్ న్యూరోపతీస్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఇంకా చాలా బర్నింగ్ ఫీట్ ఉంటుంది వాళ్ళకి బాగా. ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా మ్యామ్? ఎందుకంటే ఇప్పుడు అసలు సన్లైట్ పడట్లేదు, జనాలు చాలా వరకు కూడా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. అందులో లేవడం 9 తర్వాత లేస్తూ ఉన్నారు, అప్పటికల్లా సూర్యుడు కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. సో మార్నింగ్ వచ్చే సన్ రైజ్ పడితేనే మనకి మంచిది అంటూ ఉంటారు కదా. కానీ వైటమిన్ డి అనేది లేదండి. మెయిన్గా వైటమిన్ B1, B6, B12 డెఫిషియన్సీ, ఫోలేట్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అది బోన్ కి సంబంధించి డి అనేది బోన్ కి సంబంధించి బోన్ స్ట్రెంత్ కి, కాల్షియం అబ్జార్ప్షన్ కి మన వైటమిన్ డి అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకవేళ ఈ ప్రాబ్లం ఉంటే ఇక్కడ మన దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది మ్యామ్ పద్మజ హాస్పిటల్లో? సో మనకి ఏదైనా కానీ ఫస్ట్ అంటే బ్యాక్కి సంబంధించి మనకి ప్రాబ్లం ఉందంటే, సయాటిక్ న్యూరోపతి ఉందంటే ఫస్ట్ ఆ డిస్క్ని కంట్రోల్ చేసుకోవడం. మరి స్పైనల్ కెనాల్ కానీ బాగా స్టీనోసిస్ అయినప్పుడు అలాంటి వాటికి మనకి డికంప్రెషన్ చేయడం అనేది చాలా సర్జరీస్ ఉంటాయండి. అండ్ డయాబెటీస్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ మన షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. సో ఒక్కొక్క రీజన్ బట్టి ఒక్కొక్క ఎవాల్యుయేషన్ ఉంటుందండి. ఎట్లాగో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి మన దగ్గర అన్ని ఉన్నాయి, అన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటారు. ఓకే. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటుంది అంటే ఈ సీజన్ లో మీరు ఈ ఫుడ్ తీసుకోవడం వల్లనే ఏమైనా ఈ ప్రాబ్లం వచ్చింది అనేది? ఫస్ట్ ఆల్కహాల్ ఆపాలి. నాకైతే అలవాట్లేదు అంటే అదే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏదైతే కాజేటివ్ ఫ్యాక్టర్ అని డాక్టర్ దగ్గర తెలిసిన తర్వాత ఆల్కహాల్ ఆపాలి, షుగర్ కంట్రోల్లో పెట్టాలి, బ్యాక్ పెయిన్ ఉంటే డాక్టర్ చూపించుకోవాలి. సో ఇంకేమన్నా థైరాయిడ్ ఉంటే, హైపోథైరాయిడిజం ఉంటే దానికి టాబ్లెట్స్ వాడాలి. మెటబాలిజం పెంచడానికి థైరోనోమ్ టాబ్లెట్స్ ఉంటాయి. ఆ డోసెస్ డాక్టర్స్ దగ్గర మీరు ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి ఇంపార్టెంట్ అని. సో ఇవన్నీ మనం కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటని తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేస్తే ద బర్నింగ్ ఫీట్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇది మొత్తం మీద ఏంటంటే కేవలం ఏదో డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది అనేది కాదు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఇలాంటి అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు లాంటి సెన్సేషన్ అయితే వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి రైనీ సీజన్, అదేవిధంగా వింటర్ సీజన్లలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. కీలవాతంలో ఉండే వాళ్ళలో కూడా వాళ్ళకి నొప్పులు ఎక్కువైపోతాయి కాబట్టి బర్నింగ్ ఫిట్, తిమ్మిర్లు, మొద్దుబాటు అనేది కూడా ఉంటుంది. ఎస్ ఇది మొత్తం మీద ఇక్కడ పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇట్లాంటి వాటికి అయితే మంచి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నామని చెప్పేసి ఇక్కడ మెడికల్ డైరెక్టర్ మధురిమా నాయుడు గారు చెప్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.